ఈరోజు మనం చర్చించుకోబోయే జీవన సమస్య చికెన్ గున్యా. అసలు చికెన్ గున్యా అంటే ఏమిటి? ఈ చికెన్ గున్యా వ్యాధి రావడానికి కారణాలు ఏమిటో వివరిస్తారండి? అంటే చికెన్ గున్యా అనే పేరు వినగానే చాలా మందికి ఇదేమైనా చికెన్తో సంబంధం ఉంది అలాంటి సందేహాలు వస్తాయి, పేరు అలా ఉండటం వల్ల. కానీ ఏంటంటే చికెన్ గున్యా అన్న పదం టాంజానియా భాషలో ఉన్నది. దానికి అర్థం ఏంటంటే మనిషిని వంగదీస్తుంది అని చెప్పని. ఈ జ్వరం వచ్చినప్పుడు కీళ్ళ నొప్పులు అవి వచ్చేసి వంగిపోయినట్టుగా అవుతుంటాయి కనుక ఆ పేరు దీనికి పెట్టారనమాట. ఇది ముఖ్యంగా ఏంటంటే మనకి దోమల ద్వారా వ్యాపించేటువంటి ఒక వైరల్ ఇన్ఫెక్షన్. దోమల ద్వారా వ్యాపించే వైరల్ ఇన్ఫెక్షన్ ఎందుకంటున్నామంటే ఈ దోమ లోపల ఆల్ఫా వైరస్ అని ఒక వైరస్ ప్రవేశిస్తుంది. ఈ ఆల్ఫా వైరసే ఈ చికెన్ గున్యా రావడానికి కారణం అనమాట. ఈ దోమలు కూడా రకరకాల దోమలు ఉంటాయి. మనం మామూలుగా దోమలు అంటే ఒక రకంగా అనుకుంటాం, కానీ రకరకాల దోమల్లో ఈడిస్ ఈజిప్టై అని ఒక దోమ, ఈ దోమ ద్వారా మాత్రమే ఇది వ్యాపిస్తుంది అనమాట. ఈ దోమ ఏంటంటే పగటిపూట మాత్రమే కుడుతుంది, రాత్రిపూట ఈ చికెన్ గున్యా సమస్య ఉంటుంది. పగటిపూట కుట్టే దోమల్లోంచి వస్తుంది అనమాట. ఈ దోమలోకి ప్రవేశించినటువంటి వైరస్ మన శరీరంలోకి ఆ దోమ కుట్టినప్పుడు వచ్చి అది వైరల్ ఫీవర్గా బయటకు మనకు కనపడుతూ ఉంటుంది అనమాట. మనకి చికెన్ గున్యా వచ్చినట్టయితే కనుక దాంట్లో ఏంటంటే ప్రధానంగా జ్వరం ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత కీళ్ళన్నీ వాచుతాయి, కీళ్ళన్నీ కొంచెం ఎర్రబడి వాచి కీళ్ళ నొప్పులు అంటే హఠాత్తుగా వచ్చేస్తుంది. కీళ్ళ నొప్పులు వచ్చి నడవటానికి, వంగడానికి, కూర్చోడానికి, లేవటానికి అన్నింటికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. తర్వాత ఆకలి తగ్గిపోవడం అనేది ఏ జ్వరంలో అయినా ఎక్కువగా కనపడుతూనే ఉంటుంది. ఇది ప్రధానంగా మనకి చికెన్ గున్యాలో కనిపించేటువంటి లక్షణం. జ్వరంతో పాటుగా కీళ్ళ వాపులు రావటం. మరి ఈ చికెన్ గున్యా వ్యాధి వచ్చినప్పుడు దాని నుంచి బయటపడేందుకు ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి? ఇప్పుడు మన ఔషధం తయారు చేసుకోవడానికి తీసుకోవాల్సినటువంటి మొట్టమొదటి మూలిక కిరాత తిక్త. కిరాత తిక్తని తెలుగులో నేలవేము అంటారు. ఇది చాలా చాలా చేదుగా ఉండేటువంటి మూలిక అనమాట. ఈ నేలవేము చూర్ణం సుమారుగా 80 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి ఔషధం తయారు చేసుకుందుకు ఎంత కావాలో అంత చూర్ణాన్ని విడిగా తీసి పెట్టుకుందాం. ఇప్పుడు మన ఈ ఔషధానికి తీసుకోబెట్టినటువంటి మరొక మూలిక వేప చెక్క. ఈ వేప చెక్క చూర్ణాన్ని మనం ఈ ఔషధంలో సుమారుగా 20 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఔషధం తయారు చేసుకుందుకు ఎంత చూర్ణం కావాలో అంత పరిమాణంలో తీసుకుని మనం పక్కన పెట్టుకుందాం. తర్వాత మూలిక తిప్ప తీగ. ఈ చూర్ణాన్ని మనం 20 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఔషధానికి ఎంత చూర్ణం కావాలో అంత మాత్రం తీసుకుని పక్కన పెట్టుకుందాం. తర్వాత మూలిక పునర్నవ. పునర్నవ అని తెలుగులో గలిజేరు అంటారు. ఇది మొక్క మొత్తాన్ని అంటే మూలిక మొత్తాన్ని మనం ఈ చూర్ణంగా చేసుకుని ఔషధంగా వాడుకోవచ్చు. ఈ చూర్ణాన్ని కూడా 20 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి ఔషధం చేసుకుందికి ఎంత చూర్ణం కావాలో అంత పరిమాణంలో తీసుకుందాం. తర్వాత మూలిక తులసి. తులసి ఆకుల్ని పచ్చిగానైనా వాడుకోవచ్చు, లేకపోతే ఎండబెట్టి చూర్ణం చేసి ఉంచుకునైనా వాడుకోవచ్చు. ఎండబెట్టిన చూర్ణం అయితే కనుక 20 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. అదే ఆకులైతే సుమారుగా 20 గ్రాములకి ఎన్ని ఆకులు ఉంటాయో అన్ని ఆకులను తీసి ఉంచుకోవచ్చు. లేదంటే ఎప్పటికప్పుడు కూడా ఈ తులసి ఆకుల్ని పచ్చిగా అంటే ఔషధంలో మిగతా చూర్ణాలన్నీ రెడీగా ఉంచుకుని పచ్చి ఆకుల్ని ఎప్పటికప్పుడు ఒక 10-15 ఆకుల్ని కూడా వాడుకుంటూ ఉండొచ్చు. తులసి చూర్ణం తీసుకునేటట్టయితే 20 గ్రాముల పరిమాణంలో చూర్ణం తీసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఔషధం తయారు చేసుకుందుకు ఎంత చూర్ణం కావాలో అంత చూర్ణాన్ని తీసుకుందాం. ఇప్పుడు మనకి ఔషధానికి కావాల్సినటువంటి చూర్ణాలన్నీ రెడీగా ఉన్నాయి. వీటన్నింటినీ బాగా కలుపుదాం. ఇలా మొత్తం చూర్ణాన్ని సిద్ధం చేసుకుని భద్రపరుచుకుని ఉంచుకోవాలి. వాడుకోవడానికి ఏంటంటే ఎప్పటికప్పుడు ఒక చెంచాడు చూర్ణాన్ని తీసుకుని దానికి ఒక గ్లాసు నీళ్లు చేర్చి ఆ నీళ్లతో కలిపిన చూర్ణాన్ని పొయ్యి మీద పెట్టి 4వ వంతు మిగిలే వరకు దాన్ని నెమ్మదిగా సన్నటి మంట మీద బాగా కాచాలి. కాచిన తర్వాత వడపోసి గోరువెచ్చగా ఉండగానే ఆ కషాయాన్ని ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి తీసుకుంటున్నట్టయితే చికెన్ గున్యా జ్వరం తగ్గిపోవడమే కాకుండా దాని తర్వాత వచ్చేటువంటి కీళ్ళ నొప్పులను కూడా బాగా అదుపులో ఉంచుకునేందుకు అవకాశం ఉంటుంది.